హాయ్ ఫ్రెండ్స్, దసరా హాలిడేస్ ఇచ్చేసరి పిల్లలకి పిండి వంటలు ఏదైనా చేసుకుందామంటే మా అమ్మాయి బొబ్బట్లు కావాలి అన్నదండి. బొబ్బట్లు అయితే ఒక్కరితో అయ్యే పని కాదు కదండి. మా అమ్మగారి ఇంటికి వెళ్ళి అక్కడికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. బొబ్బట్ల కోసం 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ మైదాపిండి, 3/4 కేజీ బెల్లం అయితే కావాలి. శనగపప్పును ముందుగానే నానబెట్టుకుని 2 విజిల్స్ కుక్కర్లో పెట్టేసుకొని చల్లారిన తర్వాత మేమైతే రోల్లో రుబ్బేసామండి. ఈ పప్పుని మిక్సీలో రుబ్బడం వల్ల ఏంటంటే పూర్ణాలు జారుగా అయిపోయి ఉండ పూర్తిగా అవ్వదు. అందుకే మేము ఈ విధంగా రుబ్బుకున్నాము. ఈలోపు మైదాపిండిలోనే కొంచెం సాల్టు, నూనె, కొంచెం వాటర్ పోసుకుని మనం చపాతీ పిండి కలుపుకున్న దానికన్నా జారుగా ఉండేలా కలుపుకోవాలి. ఈ పూర్ణంలో నేను 3/4 కేజీ బెల్లానికి కొంచెం తగ్గించేసానండి, స్వీట్ ఎక్కువ తినమని చెప్పేసి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఈ మైదాపిండి ముద్దలోనే పూర్ణం పెట్టేసి చపాతీల కింద ఒత్తేసుకుని పెనం మీద నెయ్యి వేసుకుని కాల్చుకుంటే బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయండి. మా అమ్మాయి అయితే చాలా హెల్ప్ చేసిందండి. నిజానికి మా అమ్మాయి ఎక్కువ పని చేసిందని చెప్పాలి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.